థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధర్మో రక్షతి రక్షిత ఇందాకలే ఆ కాన్సెప్ట్ గురించి చెప్పాను. దీనికి యాక్చువల్లీ ఇది చేసిన తర్వాత మొదటి పెర్ఫార్మెన్స్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి హైదరాబాద్లో కడ్తాల్ పిరమిడ్ మహిళా ధ్యాన యజ్ఞంలో వారికి అంకితం చేయడం కూడా జరిగింది. ఇది యాక్చువల్లీ ఒక 10 ఏళ్ల కిందటి కాన్సెప్ట్. శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం జరిగింది. మట్టి వినాయకుళ్ళని పూజించమని, మన చుట్టూ ఉన్న పరిసరాలని ప్రకృతిని రక్షించుకోమని, మన భారతదేశ ఆవుని మన గోవుని రక్షించుకోమని పిల్లలందరూ మీద వస్తారు. ఇందులో యామిని కసిరెడ్డి, కొర్రా బలరాం, అంజలి, హేమాంజలి, హేమవల్లి, దీక్షిత, లిఖిత, తేజస్వి, జ్యోతి, చరితాత్, హర్షిత, లోకిత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. భూదేవిగా యామిని కసిరెడ్డి, అలాగే మనలాంటి మానవులు ఈ ప్రకృతిని నిత్యం నిరంతరం ధ్వంసం చేస్తున్నటువంటి మానవుడిగా కొర్రా బలరాం మీ ముందుకు వస్తున్నారు. ఈ పాట గాత్రం అందించినటువంటి వారు నిహాల్ నిత్య సంతోష్ని అందించారు. జస్ట్ ఎంజాయ్ ద బ్యాలే. జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామీజీ శృంగేరి శారదాపీఠము వారి ఆశీస్సులు పొందిన ధర్మో రక్షతి రక్షిత కూచిపూడి వీధి నాటకం. రూపకర్త నృత్య దర్శకత్వం శ్రీమతి స్వాతి సోమనాథ్. రచన శ్రీ రాణి శివశంకర శర్మ. సంగీతం శ్రీ గర్మెళ్ల గోపాలకృష్ణ. గాత్రం శ్రీ నిహాల్, శ్రీమతి నిత్య సంతోషిని. ఏకాకిగా జీవనం ఆరంభించిన వ్యక్తి జీవితాంతం ఒంటరిగా ఉండలేడు. అతనికి సహచర్యం కావాలి. ఆ సహచర్యం కోసం అతను సంఘంలో భాగంగా మారాలి. సామాజిక జీవనంలో మమేకం కావాలి. కొన్ని నియమాలు పాటించాలి. సమాజంతో, ప్రకృతితో వ్యక్తి తనను తాను మమేకం చేసుకునే ఆ నియమమే ధర్మం. ధర్మం తప్పితే సామాజిక జీవితం కుంటుపడుతుంది. సామాజిక జీవనలయ శృతి తప్పుతుంది. ప్రగతి వెనుకంజ వేస్తుంది. ధర్మం పాటిస్తే వ్యక్తిని సమాజం కాపాడుతుంది. వ్యక్తి సమాజాన్ని కాపాడుకుంటాడు. అందుకే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఓ మహాత్మా, ఓ మహర్షి, భగీరథ నామధేయి, నీవు చేసిన మంచేమిటయ్యా? నీకెందుకయ్యా ఈ కీర్తి ప్రతిష్టలు? గంగను భూమికి దించి భగీరథ ప్రయత్నమనే పేరును తెచ్చుకున్నావు. కాని దానివల్ల జరిగిన మంచి ఏముందయ్యా భగీరథ? విఫల మనోరథ.
ఆకాశంలో హాయిగా నక్షత్ర మండలాల మధ్య నిష్కల్మషంగా నిశ్చలంగా ప్రవహించే గంగను భూమి మీదకు దించి భాగీరథి కొంప ముంచావయ్యా. దుర్మార్గులైన మనుషులు అభివృద్ధి పేరుతో గంగనే కాలుష్యంతో ముంచెత్తారయ్యా. ఆధునిక మనిషిని ధనమునకు బానిసని అభివృద్ధి వారిని ప్రకృతికి వ్యతిరేకిని చెట్టు పేరు చెప్పి కాయలమ్మేవాణ్ణి తీటి జాతీరే నా వారినే నేను. చెట్టు పేరు చెప్పి కాయలమ్మేవాణ్ణి తీటి జాతీరేని నా వారినే నేను. ప్రకృతికి వ్యతిరేకిని నోర్మయ్యా ఓ మానవ, బహురూపులను దాల్చు బ్రహ్మ రాక్షసుడా. శివుడు మింగగలేని కాలకూటము నింపి భూమినే చెరిచావు క్రూరదానవునా. నా భాల వేటలో మీరు భూమి గుండెలపై కుంపటిగా మారారు. నదుల పవిత్రతను నాశనం చేశారు. జలేస్మిన్ సన్నిధిం కురు. ఇంకిపోయిన సరస్వతి అదృష్టవంతురాలు. నదులన్నీ కన్నీటి చుక్కలుగా మిగిలాయి. ఇంక గంగమ్మ సంగతి చెప్పేదేముంది. అంతటి బొజ్జ గణపయ్యకే కష్టాలు తప్పలేదు. అదిగో చూడండి, గణపతి పేరు చెప్పుకుని మనుషులు ఎలా వ్యాపారం చేస్తున్నారు. ఓ బొజ్జ గణపయ్య మా బంధు నీవయ్య, మట్టి బొమ్మను మాకు మురడికే పడవయ్య. ఓ బొజ్జ గణపయ్య మా బంధు నీవయ్య, మట్టి బొమ్మను మాకు మురడికే పడవయ్య. మట్టి బొమ్మలు మట్టి మనుషులు, మట్టి బొమ్మలు మట్టి మనుషులు మట్టంత చుండగా కలిగాము మేము. మట్టి బొమ్మలు మేము పూజించలేము. మట్టి అంగతంగా పెరిగాము మేము. మట్టి బొమ్మలు మేము పూజించలేము. బొజ్జ గణపయ్య బొజ్జ గణపయ్య బొజ్జ గణపయ్య మట్టి బొమ్మలు బాబు మురడికే పడవయ్య. మట్టి బొమ్మలు బాబు మురడికే పడవయ్య. ఎనికంచులో నిన్ను ముంచెత్తి ముంచెత్తి నన్ను రంచులోన తీర్చిదిద్దుతాము. ఎనికంచులో నిన్ను ముంచెత్తి ముంచెత్తి నన్ను రంచులోన తీర్చిదిద్దుతాము. ప్రకృతి స్వరూపుడిని వికృతంగా మార్చేసి అమ్మేసి మాజేపు నింపుకుంటాము. ప్రకృతి స్వరూపుడిని వికృతంగా మార్చేసి అమ్మేసి మాజేపు నింపుకుంటాము. ఓ బొజ్జ గణపయ్య ఓ బొజ్జ గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీవయ్య, మట్టి బొమ్మలు బాబు మురడికే పడవయ్య. మట్టి బొమ్మలు బాబు మురడికే పడవయ్య.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాలను నదులలో, చెరువులలో, హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తే చచ్చిన చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. అటువంటి బొమ్మల్లో మగ వినాయకుడు కొలువుండడు. వినరా భారత వీర కుమారా అభివృద్ధి కథలంతా, వినరా భారత వీర కుమారా అభివృద్ధి కథలంతా, పంచభూతాలనే అణచివేసి మేము చెలరేగి పోతాము, పంచభూతాలనే అణచివేసి మేము చెలరేగి పోతాము, కులగతం వేసి ప్రకృతిని చిదివేసి అభివృద్ధి సాధించాము, కులగతం వేసి ప్రకృతిని చిదివేసి అభివృద్ధి సాధించాము. మూర్ఖుడా, వ్యాపారి, ఆ మాటలు విన్నావా? ఆ ఆక్రోశం విన్నావా? ప్రకృతే తల్లి, ప్రకృతే దైవం, అదే నాదం, అదే వేదం. నారాయణుడే కాదు, బ్రహ్మరుద్రాదులే కాదు, ఆదిశక్తి కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఓరి దుష్టమానవుడా, అప్పుడే విడిసిపడకు. చూడు, ఆ నందీశ్వరుడి గిత్తల కింద పడి దిక్కులేని చావు చేస్తావు. ఇంకెక్కడి నందీశ్వరుడు? కులజాతులే అంతరించాయి, అసలు జీవజాతులన్నీ మా వల్ల అంతరిస్తున్నాయి. ఓరి మూర్ఖుడా, నువ్వు ఎంత విధ్వంసం సృష్టించినా ధర్మం గోజాతి అంతరించింది. ఒక్కసారి గోవులను స్థుతించే ఆ ప్రజల వంక చూడు. చాలు
చాలు దైవమయ్యను చాలు దైవదేవుని బతుకు ఎలుగెత్తి పిలుస్తున్నా ధైర్యం ఉంటే ప్రాణాన్ని పట్టుకో.
ఎలా ఉందండి ప్రోగ్రాం? ఈవేళ శ్రీశైలం వల్లగా ఆ మల్లన్నే వచ్చి ఈ రూపంగా చెప్తున్నట్టుగా మనకి ఈరోజు ఎంత మంచి మెసేజ్ చూడండి. మరి స్వాతి స్వామినాథన్ గారు ఇక్కడ లోకల్, ఇక్కడ ఆవిడ పూర్తిగా ఇక్కడ ఉంటూ ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ మధ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అహింస పరమో ధర్మ ధర్మో రక్షతి రక్తిద సత్యమేవ జైతే. పత్రిజీకి అందరూ ఇలాగే తగ్గుతారు, ఒకే గూడు పక్షులు ఒకే దగ్గరికి వస్తారని మరి మనందరూ ఒకే గూడు పక్షులు. పిఎస్ఎస్ఎల్ మూవ్మెంట్లో ముఖ్యంగా కళాకారులకి చాలా పెద్దపీట వేస్తారు సార్. వాళ్ళంతా గౌరవించుకోవాలి, గట్టిగా మన కరతాళంతో వినిపించాలి, ఇంకా గట్టిగా. ఎందుకంటే ఇది మనకు మనం ఇచ్చుకునే గౌరవం, మన గురువు గారికి ఇచ్చిన గౌరవం. కాబట్టి ఆ పిల్లలందరికీ మీ యొక్క దీవెనలు కావాలి తప్పకుండా. అహింస పరమో ధర్మ ధర్మో రక్షతి రక్షిత. ఓకే అండి. మరి నెక్స్ట్ మనకి ఇక్కడ శ్రీకాకుళం వచ్చామంటే మనం ఆ పిల్లల్ని మీరు సన్మానం చేయండి అమ్మా. మరి ఇక్కడ చుట్టుపక్కల విశేషాలు తెలుసుకోవాలో వద్దా అండి? ఈ చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అసలు? ఈ శ్రీకాకుళం అనేది చాలామంది ఏమనుకుంటుంటే ఓన్లీ వాళ్ళ అక్క చెల్లి అని మాట్లాడుకుంటారు, అదేనే కదా తెలుసు మీ చాలామందికి. కానీ కాదండి, ఒక ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత, సరస్వతి మేడం రండి, ధ్యానం అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన మాట మారిపోయింది, మన యాస మారిపోయింది, మన ధ్యాస మారిపోయింది. ఎన్నో రకాలుగా మార్పులు తీసుకొచ్చాం. మన బ్రహ్మేష్ పత్రిజీ గారికి గట్టిగా కాల్చుకుంటాం ఫస్ట్. ఆ జగద్గురువు విశ్వగురువు మన పరమగురువు బ్రహ్మేష్ పత్రిజీ వచ్చే జీవితాలు మారిపోయాయి, ఊర్లు మారిపోయాయి, దేశాలు మారిపోయాయి, మాట మారిపోయింది. ఎంత ఆత్మీయంగా పలకరిస్తున్నారంటే, ఇంతకుముందు ఓలే అక్క ఓసే అక్క అనుకునే బదులు ఇప్పుడు ఏమనుకుంటారంటే జై సీతారాం, జై ధ్యానం, జై పత్రిజీ అన్న దానికి ఒక నిదర్శనంగా ఈ చుట్టుపక్కల సోంపేట అనే ఒక 2 కిలోమీటర్ 2 గంటల దూరంలో ఒక పెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. మరి ఆ మేడం గారు వాళ్ళ టీం అందరూ 36 మంది 40 మంది వచ్చారు ఇక్కడికి. వారి మాటల్లో ఆ మేడం ఎక్కడ, మోహిని గారు, మీరు ఎక్కడ కడతారు ఏంటి అక్కడ గురించేనండి. శివ గారు రావాలి, బాలాజీ గారు ఫోటోకి రావాలి. సార్ మారం సార్ స్టేజ్ మీద. రమణ సార్, దామోదర్ సార్, ఆనంద్ ఆనంద్ ఓకే. సో సీనియర్ మాస్టర్స్ జూనియర్ మాస్టర్స్ అందరూ రండి, ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం.
సార్ విజయభాస్కర్ రెడ్డి గారు, మీతో శ్రీకాకుళం అంతా ఒక్క ఫోటో, మీతో శ్రీకాకుళం అంతా, వైజాగ్ అంతా, విశిష్ట అతిథి గారితో శ్రీకాకుళం, విజయనగరం, అహ్మదాబాద్, హైదరాబాద్ అందరూ ఒక ఫోటో. మారం గారు మొత్తం కడతాలు అందరూ రావాలి. సార్కి మధ్యలో పెడదాము. అమ్మా కూర్చుతే అమ్మా, మీరు కూర్చోకపోతే సార్ కూర్చొని వెళ్ళిపోతారు. రామలక్ష్మ కూర్చుతే అమ్మా, కూర్చుతే సార్కి ఒకటి, ఆయన మధ్యలో పెడితే అందరినీ. సార్ మీరు ఏది ఒక్క నిమిషం ఒక మెసేజ్ అండి, ఏది అంటున్నారు? మై నేమ్ ఏ తమిళ ముఖలింగరావు, సేపన్ చంద్రపేట, కనుగోలు పంచాయతీ, ఆమదాలవలస మండలము, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం, ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస 10 నిమిషాలు బస్ స్టాప్. అయ్యా, ఈ అంబేద్కర్ యూనివర్సిటీ ఎంప్లాయీస్, ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు, దిగువన ఉన్న చిన్నలందరికీ నా యొక్క ఆశీస్సులు ఏమనగా, బ్రహ్మ మహర్షి పితామహ పత్రిజీ దివ్య సూక్తులతో శ్రీకాకుళం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వేలాది మంది జ్ఞానయోగులతో మహాకరుణ అహింస మార్గం తొలగించడానికి అహింస మార్గం యజ్ఞయాగం నడిపించడం కొరకు ఈ అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన శ్రీకాకుళం కి, ధ్యాన శ్రీకాకుళం కి, ధ్యాన శ్రీకాకుళం కి, శాకాహార శ్రీకాకుళం కి, శాకాహార శ్రీకాకుళం కి, శాకాహార శ్రీకాకుళం కి, పిరమిడ్ శ్రీకాకుళం కి, పిరమిడ్ శ్రీకాకుళం కి, పిరమిడ్ శ్రీకాకుళం కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, స్వర్ణమాల పత్రిజీకి, మనందరికీ. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పాట వేస్తామంటున్నారు, వేస్తే బాగుంది. అమ్మా సాంప్రదాయ స్టూడెంట్స్ ఒక సాంగ్, ఒక్క పాట తీసి ఆపేయండి, మీ పని అయిపోయినట్టు. ఒక్కటి చంపే లేదు, 1 నిమిషము అయిపోయింది. ఇంకొక సాంగ్ ఆవిడకి ఇవ్వండి ఒకసారి. ముందుగా చెప్పేస్తాను. ఇంతవరకు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. కార్యక్రమం అయిపోయినట్టు లెక్క, ఇంకా అవ్వలేదు. ముందుగా జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న ఆత్మజ్ఞానులందరికీ, ఎదుటిన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సరస్వతి, మాది శ్రీకాకుళం జిల్లా కంచీలి మండలం బొర్దుపాడ గ్రామము, మారుమూల గ్రామం మాది. మారుమూల గ్రామంలో మేము ఒక పిరమిడ్ నిర్మించుకున్నాము. దానికి ఒక దాతలు స్థలం ఇచ్చారు, మోయిని వాళ్ళు దంపతులు ఇచ్చారు. 25/25 ఇప్పుడు పిరమిడ్ నిర్మించుకున్నాము. ఇప్పుడు దానికి పిరమిడ్ అయితే అయిపోయింది, పైన రేకేయించుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ పౌర్ణమి తర్వాత 18వ డేటు ఆదివారము ఓపెనింగ్ చేయాలని నిర్ణయించుకుంటున్నాము. ఎందుకంటే హిమాలయాల్లో అక్కడ కూడా స్థలం కొన్నాము, అక్కడ వరకు ఉంది కాబట్టి ఇది కొద్దిగా వేగం చేయాలని అనుకుంటున్నాను. మాస్టర్లు అందరూ వచ్చి, అలాగే పేర్లెట్టి పిల్లలేనంత సమయం లేదు, అందరు మాస్టర్లు వచ్చి బురదపాడ గ్రామంలో ఉన్న సీతారాం ధ్యాన మందిరము అతి రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం చేసినంత ఘనంగా అంతమంది సీతారాం ధ్యాన మందిరము, జై సీతారాం ధ్యాన మందిరము, ఆ సీతారాం ధ్యాన మందిరము అందరూ రంగరంగ వైభవంగా అందరూ మాస్టర్లు వచ్చి ఓపెనింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అండి బురదపాడు చూసారా, వాళ్ళ ఊరి పేరు బురదపాడు. కమలం ఎక్కడి నుంచి వస్తుందండి, బురద నుంచి వికసిస్తుందా లేదా అండి? అలాగే
మనకి ఎంత గొప్పదంటే చూడండి, ఆ స్థలదాత వీళ్ళ కుటుంబం, స్థలాన్ని వీళ్ళ కుటుంబం ఇవ్వడం జరిగింది. అంటే డబ్బు కోటీశ్వరులు పిరమిడ్లు కొట్టడం గొప్ప విషయం కాదండి, దానం చేయడం అనేది. ఉన్నంతలో దాన ధర్మం చేయడం అనేది వాళ్ళకున్న స్థలం నుంచి తను మాట్లాడుతుంది. ముందుగా ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా యొక్క వందనాలు. మేము మాదొక మారుమూల గ్రామము. మారుమూల గ్రామంలో అందరము ఉపాధి హామీ పని చేసుకుంటూ మేము ఒక పిరమిడ్ నిర్మించుకున్నాము. సైజు 25 కట్టుకుంటున్నాము. అక్కడ వచ్చి నెల 18న శంకుస్థాపన చేయాలని మీ అందరూ వచ్చి ఓపెనింగ్ చేయాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. సెలవు ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు. అందరూ కూడా చేయండి. నెక్స్ట్ మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర కూడా మనం ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామండి. అది 8 సంవత్సరాల నుంచి జీకే గారి గైడెన్స్లో మరి ధ్యాన గ్రామీణ ట్రస్ట్ నుంచి రోజా మేడము దానికోసం 1 మినిట్. అందరికీ నమస్తే అండి, నా పేరు రోజా. ఇక్కడైతే అందరూ పిరమిడ్లన్నీ కట్టడం జరుగుతుంది. హిమాలయాల్లో కట్టాలి అనేది పత్రి సార్ సంకల్పం. దాని మీదుగా మేము 2 సంవత్సరాల నుంచి జీకే సార్ ద్వారహట్లో సెంటర్ పెట్టడం జరిగింది. ఆ సెంటర్ ద్వారా మనం ఇప్పుడు హిమాలయాల్లో 3 నాలీలు స్థలం తీసుకోవడం జరిగింది. మొన్న మార్చి 25కి రిజిస్ట్రేషన్ అయ్యిందండి. దాన్ని రానున్న రోజుల్లో పిరమిడ్ నిర్మాణం చేసుకోవడానికి మనందరం సంకల్పించవలసిందిగా, దానికి కావలసిన సహాయ సహకారాలు అందరూ అందిస్తారని కోరుకుంటున్నానండి. ఎక్కడైనా కానీ పెద్ద అన్నం చూడండి, విజయవాసరెడ్డి గారు వచ్చారు కానీ హైదరాబాద్ నుంచి. శక్తిస్థలు కానివ్వండి, ఈ సొసైటీ పరంగా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెడితే కనుక మరి ఆ పిరమిడ్ కూడా రిజిస్ట్రేషన్ కోసం 1 lakh పంపించడం జరిగింది. విజయవాసరెడ్డి గారు, రాంబాబు గారు, అందరూ చాలామంది మాస్టర్స్, సరస్వతి మేడం, సావిత్రి మేడం అందరూ. అలాగే ఈరోజు మరి మనకి ఇక్కడ దీనికి కానివ్వండి వీళ్ళ పిరమిడ్ కూడా 1 లక్ష రూపాయలు పంపించడం జరిగింది. చాలామంది హైదరాబాద్ మాస్టర్స్ ఒకరికొకరు సహకరించుకోవాలి. అన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ. కమా స్టార్ట్ చేద్దాం కల్చరల్ ఈవెంట్. ఇప్పుడు సాంప్రదాయం కూచిపూడి గురుకులం నుంచి కాళింగ నర్తన తిల్లాన అంటూ మీ ముందుకు వస్తున్నామండి. అందరూ క్లాస్ కొడితే స్టార్ట్ చేస్తారు. విభూషణ ధిరత జలంధర భుజంగన నీరజ తడాగ అధిగ మృదుల పద నికట తరంగో తుంగ తాడంగ నిర్తక తాం తకతై తకతదిమిదియత తక తాకిట తగ జగ దిగ్జగనందం దగ జగ దిగ్జగనందం యమునా తడాగ తుంగ తరంగం ఇమగరస్మిని తరమిత శుభాంగం ఇతస్తతస్తర కరుణాపాంగం యదివర హృదయ సరోరుగ భృంగం దినతదిల్లాన 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 ద్రవిటకిట దిల్లాన కనక సింధూర
అలగ శృంగార వదన గంభీర ఉరగపణ సంచార నంద సుకుమార నవనీత దది చోర చందమణిగార జలభవదిను తదీర నంద సుకుమార నవనీత దది చో సచ్చందమణిగార జలభవదిను తదీర జయ విజయీ భవనంద కుమార వ్రజ జన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీర దీం తదాం తదీం తదాం తై ధీం తత్తాం ధీం తత్తాం తదై ధిమి తదిమిత కిట జను దుగుణ గుణందరి తగుణ గుణందరి దిమిత తాకు దిమిత దిమిత కిట జను గజకుమార మహిమాలంక వనమాల బులందర కృత కృతాదార తజ్జం తత్త కజ్జం తత్త గడ్డం తత్త గుర్రం తక్కజ్జం తత్త కజ్జం తత్త గణ్ణం తత్త గుర్రం తత్తాకు జనందరి తతకు జనందరిత జనందరి తదిమిత కిట జను తాకు జనందరి తతకు జనందరిత జనందరి తదిమిత కిట జను అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి తా అద్భుత నర్తన చిత్రిత ముద్రిత విద్యత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకు జనందరి తా విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత పదలోల తాకు జనందరి తతకు జనందరి తా విదిశుత కాల విదిశుత శీల గదిశయ నీల ధృత పద లోల తాకు జనందరి తతకు జనందరి దా జనందరి తదిమిత కిట జ కదిమిత కిట ధిమిత కదిమిత కిట ధిమిత కదిమిత కిట ధిమిత తత్తో తరికిట తరికిట తాకు జనందరి తతకు జనందరి దా జనందరి తదిమిత కిట జను తదిమితిత్తయ్య తరికిట తగతాటజం అతిశయ్య సుఖ నృత పదకర పాదజం సరసలోక మురళీర వనాద సకల లోక సమ్మోహనగి తక్కు దిన్నదక దిన్నందగదగదాతైతాంగదాతైతా త్రిగదగ జగ దిన్నత్తాంగదాతైతాంగదాతైతా కదంబకి సలయ మిళితను పుర పదంజలిత కృత పాదత్తాం తిల్లాన తృక తిల్లా తృక తృక తిల్లా నాకిటతుం గతన్నంగిట తోంగ తైక తోంగ గదాగిట దరిగిటదం తది తదుం తదై తగడోడగ బంద అద్భుతంగ చిరసి చలనం చలనం హృదనం ఇదనం హృదనం ఇద చంద్రవదంగ కంకణ కించితనంగననం పదరదరద దిమి దిమి జడు జడుదాం తదా తదిల్లా నగనగ భూష తగిడ తగస్ కడాయ బుధకర మందస్ మితకరవర పూజిత పదయుగళ హరి జయ విజయీ భవనంద కుమార జన పరమానంద కిశోర కళీయ నటనానంద గంభీర కరుణారసయుధ భావ శరీ హృదయమపి జోర చాకర దయాకర మురారి శ్రీకర. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు కార్యక్రమం? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క దివ్య సంకల్పంలో భాగంగా మనము ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో, తెలంగాణలో 4వ ఆదివారం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ నిర్వహించుకుంటూ, అదేవిధంగా ప్రతి జిల్లాలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ యొక్క అద్భుతమైన కమిటీస్ ఫామ్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్, అలాగే ప్రతి మండలానికి ఒక కన్వీనర్, ప్రతి మండలంలో ఒక 50 మంది కోర్ టీంతో అద్భుతమైన స్ట్రక్చర్ని ఫామ్ చేసుకొని రాబో కాలంలో ఒక చోట ర్యాలీ పెడుతున్నారు అంటే అన్ని జిల్లాల వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి అద్భుతంగా గ్యాదర్ అయ్యేటట్లు
ప్రతి ర్యాలీకి ఒక 4-5 వేల మంది గ్యాదర్ అయ్యేట్లు ప్లాన్ చేస్తున్నాము. మరి ఒక చోట ఈ నెల ఉత్తరాంధ్రలో జరిగింది, నెక్స్ట్ జూలైలో రాయలసీమలో జరుగుతుంది. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఒక 10 జిల్లాల సీనియర్ మాస్టర్స్, ఆ జిల్లా ప్రెసిడెంట్స్, భారతదేశం వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ సొసైటీ ప్రముఖులందరూ అక్కడ రాకుండా అద్భుతమైన ప్రణాళికలు రచించడం కానీ, అద్భుతంగా ఫ్యూచర్లో ఒక అద్భుతమైన ప్రణాళికబద్ధంగా మూమెంట్ తీసుకెళ్ళడానికి అద్భుతమైన సంకల్పాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్లో భాగంగా ప్రతి నెల ఒక జిల్లా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో విశేషమైన నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్, మహాకరుణ ధ్యాన మహాయజ్ఞాలు ఇలాగ విశేషంగా జరుపుకోబోతున్నాము. ఈ మహత్తర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రిసారి యొక్క సంకల్పమైన ధ్యానము, జ్ఞానము, అహింస మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడం. ఒక చోట మహాకరుణ ధ్యాన యజ్ఞం ఏర్పాటు చేశామంటే అక్కడ విశేషంగా ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన సంకల్పాలు స్లోగన్స్ రూపంలో ఆ ఊరు మొత్తము అందించడం జరుగుతుంది పాంప్లెట్స్ రూపంలో. అలాగే అక్కడ ఆధ్యాత్మిక పరంగా ధ్యానపరంగా విశేషమైన సాధన చేసి జ్ఞానాన్ని పెంపొందించుకున్న సీనియర్ మాస్టర్స్ యొక్క అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని అందించడం జరుగుతుంది. మరెన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ప్రతి నెల తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించుకోవడమే కాకుండా రాబో కాలంలో ప్రణాళికాబద్ధంగా మనము నార్త్ ఇండియాలో అలాగే సౌత్ ఇండియాలో నేషనల్ క్యాపిటల్స్లో ప్రతి సంవత్సరం 2 ర్యాలీస్ నిర్వహించుకుంటూ దేశవ్యాప్తంగా ఈ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ యొక్క స్ట్రక్చర్ను ఫామ్ చేస్తూ రాబో కాలంలో ఫారిన్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మనకు ఇక్కడ శ్రీకాకుళంలో పెట్టాలనుకోగానే ముందుకు వచ్చిన బాలాజీ గారు, మరి బాలాజీ గారిని ఇక్కడ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఉన్నారు ఆల్రెడీ. మరి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కూడా మీరు ఉండాలి అని డిసెంబర్లో కడతాలు అడగగానే ఓకే అన్నారు. మరి ఇక్కడ పెడదాము అనగానే ఇక్కడ కోఆర్డినేట్ చేసి గత మార్చ్ 29వ తేదీన ఇక్కడ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి విశేషమైన గ్రౌండ్ వర్క్తో ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళు, విశేష సేవ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. వారందరి కోసం గేట్ క్లాప్స్ కొడదాం. మరి బాలాజీ గారితో పాటు ఇక్కడ శ్రీకాకుళం ముఖ్య భూమిక ఇక్కడ బ్యాక్ బోన్గా ఉన్న బిందు మాధవ్ గారు, ఆడోసారి గట్టి క్లాప్స్ కొడదాం. కాబట్టి ఫ్రెండ్స్, రాబో కాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క వేగాన్ని, పత్రిసారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి గారు కడతాల్లో మన పత్రిజీ శక్తి స్థల్ ఉంది. ఆ శక్తి స్థల్ పత్రిజీ సమాధి అనే, పత్రిజీ అంటేనే అహింసక ప్రతిరూపం. పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అందించిన మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క మాన్యుమెంట్ ఒక చోట నిర్మిస్తున్నాము అంటే ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అహింస మార్గాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే. అక్కడ అద్భుతమైన మాన్యుమెంట్ క్రియేట్ చేసుకోబోయే లోపల భారతదేశం మొత్తం విశేషంగా ర్యాలీల ద్వారా ఈ మూమెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్తూ అన్ని చోట్ల ఈ ర్యాలీలు పెట్టడం వల్ల అక్కడ కోఆర్డినేషన్ జరిగి విశేషంగా మూమెంట్ యాక్టివేట్ చేయాలనేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో భాగంగా నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ యొక్క సంకల్పం అన్నమాట. కాబట్టి దీంట్లో ఈ నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్ని మరింత ముందుకి తీసుకెళ్లడంలో భాగంగా అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకు నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూమెంట్కి వైజాగ్ జిల్లా ప్రెసిడెంట్ వాణి గారు కూడా ఎంతో ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం రాబో నెలల్లో ఒక నెల ఫిక్స్ చేస్తున్నాం. అంగరంగ వైభవంగా ఒక 10,000 మందితో వైజాగ్లో చేసుకోబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఎలా ఉందండి? అద్భుతంగా జరిగింది. మరి ఒకరి తోడైతే కాదు, ఒకరితో అయితే ఈ వర్క్ అవ్వదు. పిఎస్ఎస్ మూమెంట్ అంటే గ్రేట్ టీం వర్క్ ఇది. ఈ విశేషంగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం ఒకటైతే, ఆ గ్రేట్గా మన అందరం కలిసి వర్క్ చేయడంతో పాటే మన ఎన్నో సంకల్పాలు మనం నెరవేర్చుకుంటాం. పిరమిడ్లు కట్టడం కావచ్చు, మరి శాకాహార జగత్తు నిర్మించుకోవడంలో భాగంగా నేను ఒక ఆలోచన చేస్తే దానికి వెన్నుంటి మరి పైనుంచి అలాగా బ్రహ్మపత్రిజీ పరమగురువు యొక్క ఎంతో దివ్య ఆశీస్సులు మనకు ఉన్నాయి. ముందుండి నడిపిస్తున్నారు, వెనక నుండి ప్రోత్సహిస్తున్నారు, పైనుంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మరి మనం అనుకుంటున్నాం మన పేరు మాత్రమే నేను చేశాను, మేము చేసాం అంటున్నాం. కానీ ఇదంతా వారి యొక్క దశ నిర్దేశించే వారి పరమగురువులందరికీ గట్టిగా ఈ భూమి యొక్క ప్రక్షాళన ఇది.
ప్రపంచ శాంతి కోసం శాకాహారం అండి, ఆరోగ్యం కోసం శాకాహారం, ఆనందం కోసం శాకాహారం, ప్రపంచ జగత్ అంతా మొత్తం శాకాహార జగత్, అది ఎంత పెద్ద గొప్ప సంకల్పం చూడండి. ఇంత అంగరంగ వైభవం చేస్తే ఎన్నో పెరుగుడులు ఈరోజు 108/108 పెరుగుబడి అనేది ఇక్కడ చూడండి. మనం అనుకుంటాం మనం ఏం కష్టపడలేదు కదా, ఎలా వచ్చిందని. మనం చేయాల్సిన చేస్తుంటే రావాల్సిన వస్తుంది అనేది. మరి సోంపేటలో పెరుగుబడి వచ్చింది, ఇంకొక పెరుగుబడి వస్తుంది. ఈరోజు మహావతార్ బాబాజీ కేవీదలు కూడా సార్ యొక్క సంకల్పంతో అప్పుడు చిన్న పెరుగుబడి కట్టడానికి పెరుగుబడి ట్రస్ట్ నుంచి వైజాగ్ నుంచి ₹1,00,000 పంపించాం. కానీ ఈరోజు 30 లక్షలతో రిజిస్ట్రేషన్ చేసుకోబడింది. అక్కడ కూడా మనకి ఇద్దరికి ఏమన్నా అంటే రజనీకాంత్ వెళ్తుంటారంటే మహావతార్ బాబాకి తెలుసు. కానీ పిఎస్ఎస్ మాస్టర్స్ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వెళ్తున్నాయి. ఇది ప్రపంచం అంతా కాదు, మొత్తం సార్ చెప్పారంటే భారతదేశం కాదు, విశాఖపట్నం కాదు, శ్రీకాకుళం, నాట్ ఓన్లీ ఇవన్నీ. జగత్ అవ్వాలంటే మన ఆలోచన ఎలా ఉండాలి, మన పరుగు ఎలా ఉండాలి ఆలోచించండి. ఏది జరిగినా ఇంకా ఇంకా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటాం కలిసి. మరి అందరికీ పిఎస్ఎస్ మూమెంట్ నుంచి మరి పిఎంసి ఛానల్కి మీరు ఇతోదిగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించండి, షేర్ హోల్డర్స్ అవ్వండి. మరి మీ అందరూ కూడా మీరు సహాయ సహకారాలు అందించండి. ముఖ్యంగా ఈ భూమికి పోషించడంలో మరి విద్యావాసుడి గారి మన ఇంటికి పెద్దన్నగా ఒక కుటుంబంగా ఎవరో ఒకరు నిర్ణయించుకొని తీసుకోవాలి కాబట్టి ఆ పాత్ర తీసుకున్నారు. వారికి ప్రత్యేకమైన బృందాన్ని అందరికీ కూడా థ్యాంక్ యూ. పత్రిజీ మహారాజ్కి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో దిగ్విజయంగా చేయడానికి మనందరం కలిసికట్టుగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి థ్యాంక్ యూ. జై హో ధ్యాన జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో శాకాహార జగత్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.